జగన్ పిఏ కేఎన్ఆర్ మీద వరుసబెట్టి స్టోరీలు రాస్తున్న ఈనాడు జ్యోతిలు దాని మీద కౌంటర్ సాక్షిలోనే రాయాల్సి వస్తుంది. తాజాగా ఒక ప్రకటన చేశారు. కనీస ఆధారం లేకుండా ఎల్లో మీడియా నాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది. నేను సీనియర్ జర్నలిస్ట్ 2003లో ఒక ప్రముఖ వార్తాపత్రికలో ఎడిషన్ ఇన్ఛార్జిగా పనిచేశా. 20 ఏళ్ల కిందటే సొంతగా వ్యాపారాలు మొదలుపెట్టి అప్పటి నుంచి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేస్తున్నా, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా, వ్యాపారాల కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకుని నాకు ఏమాత్రం సంబంధం లేని అంశాలను ఆపాదిస్తూ విష ప్రచారం చేస్తున్నారు. నా బంధువులు, స్నేహితుల ఆస్తులు కూడా నావే అండడం ఎంతవరకు న్యాయం? అలా అయితే వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరిని అలాగే చూడాల్సి వస్తుంది. రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, బిఆర్ నాయుడు తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితులే. మరి వారి ఆస్తులన్నీ కూడా చంద్రబాబు అవుతాయా? విశాఖపట్నంలో ఏపీ హౌసింగ్ బోర్డుకి చెందిన భూముల విషయాన్ని వక్రీకరిస్తూ నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డుకి చెందిన 97.5 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు 2 దశాబ్దాల కిందట ఏపీ ప్రభుత్వం సింగపూర్కి చెందిన మత్సడో ఇండస్ట్రీస్ మధ్య ఒప్పందం కుదిరింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం చేసుకున్నారు. అదంతా చట్టబద్ధ వ్యవహారమే. దాంతో నాకేమాత్రం సంబంధం లేదు. ప్రస్తుతం ఆ మొత్తం ప్రక్రియను వక్రీకరిస్తూ ఎల్లో మీడియా నాపై దుష్ప్రచారం చేస్తుంది. ఎల్లో మీడియా ప్రస్తావించిన రమణారెడ్డి సింగపూర్ వాసి. ఆయన మత్సడో కంపెనీలో వాటాదారు కూడా కాదు. కానీ ఆయనకు నాకు మధ్య ఏదో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. ఆయన 2003లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఏపీలో వ్యాపారాలు ప్రారంభించారు. విశాఖపట్నంలోనే 4 ప్రాజెక్టులు చేపట్టారు. చంద్రబాబుకి సింగపూర్లో మంత్రులు, వ్యాపారవేత్తలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చంద్రబాబుకే సన్నిహితుడు. సింగపూర్కి చెందిన జురాంగ్ కంపెనీని అమరావతికి తీసుకురావడంలో రమణారెడ్డి సహకరించారని కూటమి ప్రభుత్వమే చెబుతోంది. మరి ఆయన నాకు బినామీ ఎలా అవుతారు? ఆయన నా బినామీగా ఎల్లో మీడియా ఎలా దుష్ప్రచారం చేస్తుంది? విజయవాడలో ఎవరో రియల్టర్ నేను బెదిరించినట్టు ఎల్లో మీడియా కట్టుకథలు అల్లుతుంది. నేను గన్ పెట్టి మరీ బెదిరించాను, విష ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. నాపై ఎవరు ఫిర్యాదు చేయలేదు, కానీ ఎల్లో మీడియా మాత్రం దుష్ప్రచారం చేస్తున్నాం, విడ్డూరంగా ఉంది. రాజకీయ కుట్రతో ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొడతాం, న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటా అన్నటువంటిది ప్రకటించారు. అలాగే విశాఖపట్నం హౌసింగ్ బోర్డుకి చెందిన 97.5 ఎకరాలు అభివృద్ధి చేయడానికి దాదాపు 2 దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్ చెందిన మత్సడో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్యన ఒప్పందం కుదిరింది. ఈ కంపెనీలో అనేక కంపెనీలు, వ్యక్తులు దాదాపు 650 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ చట్టబద్ధంగా నడిచిన ప్రక్రియ. కానీ పనులు ఎంతకు ప్రారంభం కాబడుతూ పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో మత్సడో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కి అందులో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి మధ్య ఉన్న వివాదాన్ని సెటిల్ చేసుకున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో చట్టబద్ధంగా దీనిపై ఆర్బిట్రేషన్ ప్రక్రియ జరిగింది. మత్సడో కంపెనీ తన వద్ద పెట్టిన పెట్టుబడుల మేరకు భూములను అప్పగించింది. ఆ కంపెనీలో దాదాపు 13 పార్టీలు పెట్టుబడులు పెడితే ఒక్కో పార్టీలో మళ్ళీ వేరువేరు కంపెనీలు, వ్యక్తులు ఉన్నారు. ఇందులో 13వ పార్టీలో ఒక కంపెనీతో పాటు మరో 2 వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురులో కేఎన్ఆర్ బావమరిది రామ్ గోపాల్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసిన పెట్టుబడికి గాను వివాద పరిష్కారంలో భాగంగా 2.5 ఎకరాలు మత్సడో వాళ్ళకి దాఖలు పరిచింది. ఈ వ్యవహారం అంతా చట్టబద్ధంగా జరిగింది. ప్రతి అంశానికి డాక్యుమెంట్లు ఉన్నా కూడా దీనికి బినామీ ముద్ర వేయడం, విష ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాల్లో ప్రస్తావించిన సింగపూర్ వాసి రమణారెడ్డితో మత్సడోకి దాంట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అతను వాటాదారు కూడా కాదు. ఎలాంటి క్రయ విక్రయాలు కూడా జరపలేదు. రమణారెడ్డి, కేఎన్ఆర్ మధ్య బినామీ వ్యవహారం నడిచినట్టుగా తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ప్రాపర్టీకి కేఎన్ఆర్కి సంబంధమే లేదు. విష కథనాలు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసినందుకు కోర్టుకి ఇడుస్తాం. శ్రేయస్ రెడ్డి న్యాయవాది స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు.